యూనియన్ మధ్య దీర్ఘకాలంగా నిలిచిపోయిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చల్లో మళ్ళీ కదలిక వచ్చింది. దీనికోసం యూరోపియన్ యూనియన్ నుంచి 7 ప్రతినిధులతో కూడిన ప్రత్యేక వాణిజ్య బృందం న్యూఢిల్లీకి రానుంది. 3 రోజుల పాటు భారత అధికారులతో చర్చలు జరపనున్నారు. ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యం, జియోపాలిటికల్ టెన్షన్స్, సప్లై చైన్స్ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాల నేపథ్యంలో భారత్ EU భాగస్వామ్యం ఇప్పుడు కీలకం కానుంది. దీంతో ఏళ్లుగా నిలిచిపోయిన FTA ఒప్పందాన్ని మళ్లీ ముందుకు తీసుకువెళ్లాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. భారత్ EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను మళ్లీ పునః ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందుకోసం EUకు చెందిన 7 ప్రతినిధుల బృందం సోమవారం భారత్కు చేరుకోనుంది. EU కమిటీ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ నుంచి వచ్చిన హై లెవెల్ టీం క్రిస్టినా మాస్ట్రే, బ్రాండో బెనిఫై నేతృత్వంలో చర్చలు జరపనుంది. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మాస్ట్రే EU కమిటీలో భారత్కు స్టాండింగ్ రాపోర్ట్యూర్గా పనిచేస్తున్నారు. ఇక బెనిఫై కూడా ఈ కమిటీలో కీలక పాత్ర పోషించనున్నారు. వీరిద్దరూ భారత్ EU వాణిజ్య సంబంధాలపై లోతైన అవగాహన ఉన్నవారు. అక్టోబర్ 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు ఈ చర్చలు కొనసాగనున్నాయి. 2007లో మొదలైన భారత్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు అప్పటి నుంచి ఎన్నోసార్లు నిలిచిపోయాయి. 2013లో మొదలైన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు 2019లో ఆగిపోయాయి. ఆ తర్వాత 2022 జూన్లో మళ్లీ ప్రారంభమైన చర్చలు ఇవి 2025 చివరి నాటికి పూర్తి చేయాలని రెండు వైపులా లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఇప్పుడు కేవలం 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో వీలైనంత త్వరగా ఈ అగ్రిమెంట్ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. రెండు పక్షాలు కూడా తమ ప్రయోజనాల కోసం అనేక సవాళ్లు ఎదుర్కొన్నాయి. మార్కెట్ యాక్సెస్, పన్నుల తగ్గింపు, మానవ హక్కుల పర్యావరణ ప్రమాణాలు, కార్మిక చట్టాలు వంటి అంశాలపై విభేదాలు ఉండడంతో చర్చలు నిలిచిపోయాయి. EU ఉత్పత్తులపై భారత్ మార్కెట్లో ఎక్కువగా యాక్సెస్ కల్పించాలని కోరుతోంది. అంతేకాక టారిఫ్లు తగ్గించి కార్లు, బైకులపై ఇంపోర్ట్ డ్యూటీలు, గ్రీన్ డీల్, కార్బన్ ట్యాక్స్ వంటి పర్యావరణ నిబంధనలు వంటి పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ట్రేడ్, ఎకనామిక్, ఇన్వెస్ట్మెంట్ రిలేషన్స్ పై దృష్టి పెడుతూ దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టనున్నారు. స్టేక్ హోల్డర్లతో మీటింగులు, ఇండియా యొక్క మార్కెట్ పొటెన్షియల్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీలపై చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు EU ఇండియా బైలాటరల్ ట్రేడ్ను మెరుగుపరుస్తాయని మార్కెట్ నిపుణులు ఆశిస్తున్నారు. 2023-24లో భారత్ EU మధ్య బైలాటరల్ ట్రేడ్ $135 బిలియన్ చేరుకుంది. ఈ FTA ఒప్పందం రెండు వైపులా ఆర్థిక వృద్ధికి గేమ్ చేంజర్గా మారుతుంది. అక్టోబర్ 6 నుంచి 10 వరకు 14వ రౌండ్ చర్చలు బ్రసెల్స్లో జరిగాయి. ఆ చర్చల్లో ఎకనామికల్గా మీనింగ్ఫుల్ మార్కెట్ యాక్సెస్ ప్యాకేజ్పై ఫోకస్ చేశారు. ఈ ఏడాదిలోనే EU కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేన్ భారత ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఈ ఏడాది చివరి నాటికి FTA పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. EU ప్రతినిధుల బృందం భారత్లో వివిధ స్టేక్ హోల్డర్లతో సమావేశం కానుంది. ఈ FTA ఒప్పందం పూర్తి అయితే ఇండియా EU ట్రేడ్ను $135 బిలియన్ నుంచి మరింత పెంచుతుంది. ఇది మాల్స్, మెషినరీ, కెమికల్స్, ఫార్మా వంటి సెక్టార్లలో ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్లు కలిగి ఉంది. ఈ ఒప్పందం EU ఇండియా బిజినెస్లకు కొత్త అవకాశాలను తెరుస్తుంది. ఇది రూల్స్ బేస్డ్ మల్టీలాటరల్ ట్రేడ్ ఆర్డర్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ చర్చలు మార్కెట్ యాక్సెస్, ఆటోమొబైల్స్, ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ వంటి కీలక రంగాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడనుంది. అయితే భారత్ మాత్రం లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ను ప్రొటెక్ట్ చేయాలని, EU ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ను ఫోర్స్ చేయాలని కోరుకుంటోంది. ఈ చర్చలు విజయవంతమైతే అది కేవలం వాణిజ్యపరమైన విజయం మాత్రమే కాదు, భారత్ EU సంబంధాల్లో మలుపు తిరిగే ఘట్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. యూరోపియన్ యూనియన్ ప్రస్తుతం భారత్కి 3వ అతిపెద్ద ట్రేడింగ్ భాగస్వామి. 2023లో ఇరుపక్షాల మధ్య వాణిజ్య పరిమాణం €135 బిలియన్ దాటింది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఎగుమతులు పెరగడం, కొత్త పెట్టుబడులు రావడం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం వంటి అనేక లాభాలు ఉండబోతున్నాయి. అంతేకాక భారత్ ప్రస్తుతం UK, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలతో కూడా
ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కోసం ప్రయత్నిస్తోంది. కాబట్టి ఈయూతో ఒప్పందం కుదిరితే అది ప్రపంచ వాణిజ్యంలో భారత స్థానం మరింత బలపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డెలిగేషన్ ఈసారి భారత్కి రావడం ఒక పాజిటివ్ సిగ్నల్గా పరిగణించవచ్చని, కానీ అదే సమయంలో ఈ చర్చలు కేవలం రాజకీయ చర్చలుగా ముగియకుండా ప్రాక్టికల్ ఫలితాలు ఇవ్వడం చాలా ముఖ్యమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భారత్, యూరోపియన్ యూనియన్ రెండూ తమ తమ ప్రయోజనాలు రక్షించుకుంటూనే పరస్పర సహకారానికి మార్గం సుగమం చేయగలవా? ఇంతకాలంగా నిలిచిపోయిన చర్చలు ఇప్పుడు కొత్త ఊపుతో సాగుతుండగా ఈసారి అయినా భారత్, యూరోపియన్ యూనియన్ వాణిజ్య సంబంధాలు కొత్త దిశలో ప్రయాణం మొదలు పెడతాయా అనేది వేచి చూడాలి.